అందరికీ నమస్కారం. షేగస్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించిన సిలబస్లో పంక్చువేషన్ మరియు క్యాపిటలైజేషన్ అనే టాపిక్ ఉంది. ఇప్పుడు మీకు సిలబస్ చూపిస్తా. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనే సెక్షన్లో పంక్చువేషన్ క్యాపిటలైజేషన్ అనే టాపిక్ మీద గత ప్రశ్న పత్రాలలో తప్పనిసరిగా ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతున్నది. అయితే పంక్చువేషన్ మీద కానీ లేదంటే క్యాపిటలైజేషన్ మీద కానీ ఒక ప్రశ్న మాత్రం తప్పనిసరిగా మనకు ఎదురవుతుంది. సో దీని మీద నేను వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, తప్పనిసరిగా చివరి వరకు వీడియో చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చివరిలో గత టెట్ ప్రశ్న పత్రాలలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని సేకరించి చివరిలో ఇవ్వడం జరిగింది. వాటిని మీకు పూర్తిగా వివరిస్తాను, ఎలా అటెంప్ట్ చేయాలో మీకు చెప్తాను. రాంగ్ చాయిసెస్ని ఎలిమినేట్ చేస్తూ కరెక్ట్ ఆప్షన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి మీకు వివరించడం జరుగుతుంది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. రైట్, మొదట నేను పంక్చువేషన్ గురించి వివరిస్తాను, తర్వాత క్యాపిటలైజేషన్ గురించి తెలియజేస్తాను మీకు. పంక్చువేషన్ సంబంధించి ఇది బేసిక్గా రైటింగ్ సంబంధించింది. పంక్చువేషన్ అంటే సిస్టమ్ ఆఫ్ సింబల్స్. ఇది ఏం చేస్తుంది? మీనింగ్ని క్లారిఫై చేస్తుంది, పాజెస్ని ఇండికేట్ చేస్తుంది, సెంటెన్సెస్ని ఆర్గనైజ్ చేస్తుంది. పాజెస్ అంటే విరామాలను సూచిస్తుంది, మీనింగ్ని క్లారిఫై చేస్తుంది, అర్థాన్ని, అలాగే సెంటెన్సెస్ని సమీకృతం చేస్తుంది అనమాట, ఆర్గనైజ్ చేస్తుంది చక్కగా. సో బేసిక్గా ఈ పంక్చువేషన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండాలంటే రైటింగ్లో తప్పనిసరిగా మనకి పంక్చువేషన్ అవసరం అండి. చూద్దామండి, ఫస్ట్ వన్ చూద్దాం. పీరియడ్, దీన్ని మనం ఫుల్ స్టాప్ అని కూడా అంటాం. ఈ ఫుల్ స్టాప్ మనం పెట్టేసామంటే స్టేట్మెంట్ ఎండ్ అయిపోయిందని అర్థం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ టు పుట్ ఫుల్ స్టాప్. So this is also called period, right? For example, she is my best friend, the train arrived on time, we study English every day, like that. Second one చూడండి, కామా. ఇది బేసిక్గా ఏం చేస్తుంది? ఇది ఐటమ్స్ని సెపరేట్ చేస్తుంది, అలాగే ఇంట్రొడక్టివ్ వర్డ్స్ని కూడా సెపరేట్ చేస్తుంది, అలాగే క్లాజెస్ని కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ బాట్ యాపిల్స్, ఆరెంజెస్, గ్రేప్స్, ఇలా లిస్ట్ ఉంది ఇక్కడ. ఐటమ్స్ యాపిల్స్, ఆరెంజెస్, గ్రేప్స్ అని సెపరేట్ చేయడం కోసం ఏం చేశారు, ఇక్కడ కామాలు వాడడం జరిగింది. అలాగే ఇంట్రొడక్టరీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఇక్కడ చూడండి, వీ వెంట్ ఫర్ ఏ వాక్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. దీని ముందు ఒక ఇంట్రొడక్టరీ ఫ్రేజ్ ఒకటి వచ్చింది, ఆఫ్టర్ లంచ్ అనేది. సో దీన్ని సెపరేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం కామా పెట్టాల్సిందే. ఆఫ్టర్ లంచ్, డ్యూరింగ్ ద మీటింగ్, ఎవ్రీ వన్ రిమైండ్ సైలెంట్, లైక్ దట్. ఇంకోటి చూడండి, క్లాజెస్ అన్నాడు. ఇక్కడ చూడండి, మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్, ఇట్స్ ఏ మెయిన్ క్లాస్. ఇక్కడేముంది, హూ లివ్స్ ఇన్ ఢిల్లీ, ఇట్స్ ఎ సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. సో దీన్ని సెపరేట్ చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ కామా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ మార్క్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ వీ యూజ్ క్వశ్చన్ మార్క్, ఇట్స్ వెరీ క్లియర్. వాట్ ఇస్ యువర్ నేమ్, హ్యావ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, వేర్ డూ యూ లివ్, లైక్ దట్. నెక్స్ట్ వన్, ఎక్స్క్లమేషన్ మార్క్. ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఫీలింగ్, ఎగ్జైట్మెంట్ ఉన్నదంటే తప్పనిసరిగా మనం వాడాల్సిందే. వాట్ అ బ్యూటిఫుల్ సన్సెట్, కంగ్రాచులేషన్స్, బీ కేర్ఫుల్. సో ఇలాంటి సందర్భాల్లో మనం తప్పనిసరిగా ఎక్స్క్లమేషన్ మార్క్ వాడతాం. సో ఇంతవరకు ఒక రకం, ఇక్కడి నుంచి ఒక రకం అండి. ఎందుకంటే కోలన్, సెమీ కోలన్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. చూడండి, కోలన్ ఇది ఏం చేస్తుందంటే లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అలాగే కొటేషన్ ఇస్తుంది. అంటే కోలన్ వాడారంటే మీకు అయితే లిస్ట్ ఉంటుంది, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లేదంటే కొటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ నీడ్ 3 things అని ఇచ్చాడు. ఇక్కడ కోలన్ పెట్టాడంటే అక్కడ లిస్ట్ ఉందని అర్థం. 3 things అంటే అది లిస్ట్ ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ పెన్, నోట్బుక్ అండ్ అన్ ఎరేజర్ అని ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, షీ హ్యాస్ 1 dream అంటే ఆ 1 dream ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి. సో ఎక్స్ప్లెనేషన్, కోలన్ షోస్ ఎక్స్ప్లెనేషన్. సో షీ హ్యాస్ 1 dream, కోలన్ పెట్టారు ఇక్కడ, అంటే ఆ 1 dream ఏంటో అక్కడ చెప్పాలి, టు బికమ్ ఏ పైలట్. ఇక్కడ చూడండి, ద టీచర్ సెడ్, ఆయన చెప్పారంటే ఏం చెప్పారు అంటే కొటేషన్ చెప్పారని అర్థం. ఏంటో కొటేషన్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. నెక్స్ట్ వన్ చూడండి, సెమీ కోలన్. ఇదేం చేస్తుందంటే ఇండిపెండెంట్ క్లాజెస్ని క్లోజ్గా జాయిన్ చేయడం కోసం ఉపయోగిస్తారండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ రైనింగ్, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. వీ స్టేడ్ ఇండోర్స్, ఇట్స్ ఆల్సో ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఆర్ బోత్ ఆర్ కాల్డ్ మెయిన్ క్లాజెస్. ఇలాంటి ఇండిపెండెంట్ క్లాజెస్ని మనల్ని క్లోజ్గా జాయిన్ చేయాలంటే, ఆ రిలేటెడ్ ఇండిపెండెంట్ క్లాజెస్ని క్లోజ్గా జాయిన్ చేయాలంటే తప్పనిసరిగా మనకి సెమీ కోలన్ ఉండాలండి. అయితే మనకి కంజంక్షన్ వాడాలి, లేదనుకుంటే కంజంక్షన్ తీసేసామంటే మనం తప్పనిసరిగా సెమీకోలన్ వాడాలి.
నెక్స్ట్ వన్ చూడండి, అపాస్ట్రఫీ. ఇదేం చేస్తుందంటే బేసిక్గా పొజిషన్ తెలియజేస్తుంది, లేదంటే కాంట్రాక్షన్ తెలియజేస్తుంది. చూద్దామండి ఇక్కడ మొదటి పొజిషన్ చూద్దాం. పొజిషన్ అంటే కలిగి ఉండడం అండి. యొక్క తెలుగులో ఏమంటామంటే యొక్క అని అంటాం తెలుగులో. చూడండి, రియాస్ బైసికల్ అంటే రియా యొక్క బైసికల్ అని అర్థం. రియాస్ బైసికల్ ఈజ్ న్యూ. ద డాగ్స్ టైల్ అంటే ద డాగ్ యొక్క తోక అని అర్థం, వేగంగా ఊపుతున్నది అని అర్థం. సో మై పేరెంట్స్ హౌస్ ఈజ్ లార్జ్, మా తల్లిదండ్రుల యొక్క హౌస్ అనమాట. సో ఇట్ షోస్ పొజిషన్. నెక్స్ట్ వన్ చూడండి, కాంట్రాక్షన్స్. మీకు తెలుసు క్యాంట్ అని రాయాలనుకోండి, ఎలా రాస్తాం క్యాంట్. సో ఇలాంటప్పుడు డోంట్. సో ఇలాంటి కాంట్రాక్షన్స్ అన్నీ కూడా మనం వాడతాం. ఐ హ్యావ్ రాయడానికి ఐవ్ అని రాస్తాం మనం. సో ఇలాంటివి ఐఆమ్కి ఐమ్ అని రాసాం, దే ఆర్కి దేర్ ఇలా రాసాం, ఇట్ ఈస్కి ఇట్స్ అని రాసాం అన్నమాట. సో ఇలాంటి కాంట్రాక్షన్స్కి షార్ట్ ఫామ్స్కి మనం తప్పనిసరిగా అపాస్ట్రఫీ వాడాలి. నెక్స్ట్ మనం చూడండి, కొటేషన్ మార్క్స్. ఇట్ షోస్ డైరెక్ట్ స్పీచ్ ఆర్ కొటేషన్స్. చూద్దామండి, మీకు చాలా మనం రిపోర్టెడ్ స్పీచ్లో మనం రెగ్యులర్గా చూస్తాం. హీ సెడ్ అని పెట్టి మనం కామా పెట్టి ఈ కొటేషన్ మార్క్స్ మనం పెడతాం ఇక్కడ. అంటే ద స్పీకర్స్ వర్డ్స్, వాట్ ద స్పీకర్ అట్, తను ఏదైతే డైరెక్ట్గా తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ చూపిస్తాం అన్నమాట. ఐఎమ్ హ్యాపీ, హీ సెడ్ ఐఎమ్ హ్యాపీ. ప్లీజ్ సిట్ డౌన్, ద టీచర్ సెడ్. టీచర్ ఏం చెప్పారు ఇక్కడ, ప్లీజ్ సిట్ డౌన్ అని చెప్పారు ఇక్కడ. ఓకే, దానిని మనం ఇందులో చూపించాలి, కొటేషన్ మార్క్స్లో చూపించాలి. సో డైరెక్ట్ స్పీచ్లో మనకి ఇది వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. షీ రిప్లైడ్ అని చెప్పి ఇక్కడ చూడండి, వీ విల్ మీట్ టుమారో. ఇవి స్పీకర్ యొక్క వర్డ్స్ అనమాట. వీటిని మనం ఇందులో చూపించాలి, కొటేషన్ మార్క్స్లో చూపించాలి. నెక్స్ట్ వన్ చూడండి, పారెంథసిస్. ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే మనం బ్రాకెట్స్ అంటుంటాం మనం. చూడండి, రాహుల్ లివ్స్ ఇన్ ముంబై. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎందులో చూపించారు, ఇలాగ పారెంథసిస్లో చూపించారు. ద మీటింగ్ వాజ్ పోస్ట్పోన్డ్. ఏంటో మీటింగ్ అంటే ఇట్ ఈస్ స్కెడ్యూల్డ్ ఫర్ మండే అనమాట. స్కెడ్యూల్ ఫర్ మండే అనేది సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. దీంట్లో ఎందుకు చూపించారు, మనకి ఈ బ్రాకెట్స్లో చూపించారు. వీటిని పారెంథసిస్ అంటాం. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ కంట్రీస్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ కంట్రీస్. సో ఇంగ్లీష్ గురించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి, హైఫెన్. ఇట్ జాయిన్స్ వర్డ్స్ టు ఫార్మ్ కాంపౌండ్ వర్డ్స్. చూసుకోండి ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్, వెల్ నోన్, 5 year, లాస్ట్ మినిట్. ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్ వెల్ని నోన్ని ఇక్కడ ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ జాయిన్స్ వర్డ్స్, దట్స్ వై ఇట్ బికమ్ కాంపౌండ్ వర్డ్. సో వెల్ నోన్, 5 year అండ్ లాస్ట్ మినిట్. నెక్స్ట్ వన్, డాష్. ఇట్ షోస్ ఎంఫసిస్, ఇంటరప్షన్ ఆర్ ఎ సడన్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఫసిస్ గురించి చూడండి, దేర్ వాజ్ ఓన్లీ వన్ చాయిస్, లీవ్ ఇమీడియట్లీ. అంటే ఎంఫసిస్ అంటే నొక్కి ఒక్క నుంచి చెప్పడం. అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ డాష్ వాడుతామండి. చూసుకోండి, షోస్ ఎంఫసిస్. నెక్స్ట్ వన్, ఇంటరప్షన్, అంతరాయం. ఐ వాజ్ అబౌట్ టు ఆన్సర్ బట్ ద బెల్ ర్యాంగ్. ఇక్కడ చూడండి, తను ఆన్సర్ చెప్పబోతున్నాడు, జవాబు చెప్పబోతున్న సమయంలో ఏమైంది, బట్ ద బెల్ ర్యాంగ్. ఇక్కడ ఒక ఇంటరప్షన్ జరిగింది, ఒక అంతరాయం జరిగింది. సో దాన్ని చెప్పడం కోసం మనం, దాన్ని తెలియజేయడం కోసం, ఆ ఇంటరప్షన్ తెలియజేయడం కోసం మనం డాష్ వాడతాం. ఆర్ సడన్ చేంజ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, షీ ఫైనల్లీ అండర్స్టూడ్ ద ట్రూత్, ఇట్ వాజ్ అ మిస్అండర్స్టాండింగ్. ఒక సడన్ చేంజ్ మనకు కనిపిస్తుంది చూడండి. షీ ఫైనల్లీ అండర్స్టూడ్ ద ట్రూత్, చివరికి ఆ సత్యాన్ని తను అర్థం చేసుకుంది, కానీ ఇట్ వాజ్ ఏ మిస్అండర్స్టాండింగ్. ఇది పూర్తిగా సడన్ చేంజ్ అండి. ఈ మీనింగ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అనమాట. సో సడన్ చేంజ్ కానీ, ఇంటరప్షన్ కానీ, ఎంఫోసిస్ కానీ ఉన్నట్లయితే మనం డాష్ వాడతాం. నెక్స్ట్ వన్, ఎలిప్సిస్. ఎలిప్సిస్ షోస్ ఒమిటెడ్ వర్డ్స్, హెసిటేషన్ ఆర్ అన్ అన్ఫినిష్డ్ థాట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎలిప్సిస్ ఎలా ఉంటుందంటే ఇలా డాట్స్ రూపంలో ఉంటుందండి. సో జనరల్గా 3 dots వాడతామండి ఇక్కడ. చూడండి, ఒమిటెడ్ వర్డ్స్, ఐ డోంట్ నో, అదేంటో తెలియదు మనకి. అది అక్కడ మనకి ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, అది వర్డ్స్ని ఒమిట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, హెసిటేషన్ ఆర్ అన్ఫినిష్డ్ థాట్ అనమాట. మీ మొహమాటం కానీ లేదా అన్ఫినిష్డ్ థాట్, పూర్తి కానీ ఆలోచన ఏదైనా ఉందంటే అది టు బీ ఆర్ నాట్ టు బీ అని చెప్పేసి మనకి అక్కడ ఆపేశారు. ఈజ్ ఎ ఫేమస్ కొటేషన్, వెల్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. సో అలా అన్ఫినిష్డ్ థాట్ కానీ, హెసిటేషన్ కానీ అలాంటిది ఏదైనా అయితే మనం ఒమిటెడ్ వర్డ్స్ అయితే మాత్రం మనం ఎలిప్సిస్ వాడాల్సి ఉంటుంది. ఫైనల్గా స్లాష్ అండి.
చూడండి షోస్ ఆల్టర్నేటివ్స్ ఫ్రాక్షన్స్ ఆర్ డేట్స్. ఇక్కడ చూడండి ప్లీజ్ బ్రింగ్ యువర్ నోట్బుక్ అండ్ పెన్ ఆర్ పెన్సిల్. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ అయితే పెన్ కానీ పెన్సిల్ కానీ చెప్పడం కోసం మనం ఆల్టర్నేటివ్ ఇక్కడ స్లాష్ ద్వారా తెలియజేస్తాం అనమాట. అలాగే చూడండి ఫ్రాక్షన్స్, ద రెసిపీ కాల్స్ ఫర్ 1/2 కప్ ఆఫ్ షుగర్. సో ఫ్రాక్షన్ 1/2. సో హియర్ స్లాష్ వాడాం మనం. నెక్స్ట్ వన్ చూడండి ద మీటింగ్ ఈజ్ ఆన్ 15/8/2026. 15th August 2026. ఇక్కడ మనం ఈ డేట్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం స్లాష్ వాడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ టాపిక్ క్యాపిటలైజేషన్. Capitalization means using capital or uppercase letters at the correct places in writing. సో బేసిక్గా అప్పర్ కేస్ని ఎక్కడ వాడాలనేది మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇట్ ఆల్వేస్ బిగిన్స్ ఎ సెంటెన్స్ విత్ క్యాపిటల్ లెటర్స్. సో బిగినింగ్లో మనం వాడాల్సిందే. చూడండి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇక్కడ టీ క్యాపిటల్ వాడాలి. ఇక్కడ బిగినింగ్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. అలాగే మై సిస్టర్ ఈజ్ ఎ డాక్టర్, ఇక్కడ క్యాపిటల్ లెటర్ వాడతాం. ఇది మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ చూడండి ప్రొనౌన్ ఐ. ఈ ఐ కూడా ఏంటంటే అది బిగినింగ్లో వచ్చిన, మధ్యలో వచ్చిన, లాస్ట్లో వచ్చిన, ఎక్కడ వచ్చినా కూడా మనం ఏం చేయాలి, మనం క్యాపిటల్ లెటర్ పెట్టాల్సిందే. ఇక్కడ బిగినింగ్లో వచ్చింది, ఇక్కడ మిడిల్లో వచ్చింది ఐ, ఇలా చూడండి మధ్యలో వచ్చింది. సో అలాంటప్పుడు మనం క్యాపిటల్ లెటర్ పెట్టాల్సిందే. నెక్స్ట్ వన్ ప్రాపర్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ పీపుల్. చూడండి రాహుల్, క్యాపిటలైజ్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్. ఆయన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మనం ఒక పేరు పెట్టాం, అదేమైనా రాహుల్ అని పేరు పెట్టాం. సో ఆర్ క్యాపిటల్ లెటర్ రాయాల్సిందే. అలాగే మేరీ, టీచర్ ఈజ్ ఎ కామన్ నౌన్ బట్ మేరీ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. సో ఎమ్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. అలాగే Ravi won the prize. Ravi is a proper noun. That's why we have to use the first letter or capital. Next one, places. Capitalize the names of countries, cities, states, rivers, mountains, etc. Okay. Country. But ఏ కంట్రీ అది ప్రాపర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇండియా ఐ క్యాపిటల్. నెక్స్ట్ హైదరాబాద్ హెచ్ క్యాపిటల్. గంగా జీ క్యాపిటల్. రైట్. నెక్స్ట్ వన్ డేస్ ఆఫ్ ద వీక్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఫస్ట్ లెటర్స్ కంపల్సరీగా మనం క్యాపిటల్ లెటర్స్ పెట్టాల్సిందే. నెక్స్ట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ జూన్, డిసెంబర్, ఆగస్ట్, లైక్ దట్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ద నేమ్స్ ఆఫ్ సీజన్స్ ఆర్ నాట్ యూజువల్లీ క్యాపిటలైజ్డ్. చూడండి సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్, ఈ సీజన్స్ నేమ్స్ మాత్రం ఫస్ట్ లెటర్ మనం క్యాపిటలైజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్ వచ్చేటప్పుడు మనం తప్పనిసరిగా మనం పెట్టాలి. చూడండి దివాళీ, ఇట్స్ ఎ ఫెస్టివల్, ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటలైజ్డ్. నెక్స్ట్ వన్ డిసెంబర్, అప్పర్ కేస్ పడాల్సిందే. ఇది మనకు ముందే తెలుసు ఎందుకంటే నేమ్ ఆఫ్ ద మంత్ కాబట్టి. నెక్స్ట్ క్రిస్మస్, సి క్యాపిటల్ పెట్టాలి. నెక్స్ట్ వన్ ఈద్, ఈ క్యాపిటల్ పెట్టాలి. నెక్స్ట్ వన్ చూడండి లాంగ్వేజెస్ అండ్ నేషనాలిటీస్. ఇంగ్లీష్, ఇండియన్, ఇది నేషనాలిటీ. నెక్స్ట్ వన్ ఫ్రెంచ్, ఇట్స్ ఎ లాంగ్వేజ్. సో లాంగ్వేజెస్ ఫస్ట్ లెటర్ కంపల్సరీగా మనం క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అలాగే నేషనాలిటీ ఇండియన్, చైనీస్, అమెరికన్. సో వాటి ముందు తప్పనిసరిగా మనం క్యాపిటల్ లెటర్ పెట్టాల్సిందే. నెక్స్ట్ వన్ రిలీజియన్స్ అండ్ రిలీజియస్ బుక్స్. హిందూయిజం, బైబిల్, ఖురాన్, లైక్ దట్. క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాల్సిందే మనం. నెక్స్ట్ వన్ టైటిల్స్ బిఫోర్ నేమ్స్. చూడండి శ్యామ ఈజ్ అ ప్రాపర్ నౌన్, ఎస్ క్యాపిటల్ పెట్టాం. కుమార్, కే క్యాపిటల్ పెట్టాం. రావ్ క్యాపిటల్ పెట్టాం. అలాగే దాని ముందు టైటిల్స్ బిఫోర్ నేమ్స్. ఇక్కడ టైటిల్ ఏమి ఇచ్చి మనం డాక్టర్ అని పెట్టాం, మిస్టర్, మిజెస్ ఇలా వాడాం మనం. సో డాక్టర్ డి క్యాపిటల్ పెట్టాలి, ఎం క్యాపిటల్ పెట్టాలి, ఇక్కడ ఎం క్యాపిటల్ పెట్టాలి. ఇవి టైటిల్స్ అనమాట. వీటి ముందు మనం తప్పనిసరిగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాల్సిందే. నెక్స్ట్ వన్ టైటిల్స్ ఆఫ్ బుక్స్, మూవీస్, న్యూస్ పేపర్స్ అండ్ సాంగ్స్. Capitalize the first and important words in a title. చూడండి ద జంగిల్ బుక్, ఇదొక బుక్, ఇది దీని యొక్క టైటిల్ ద జంగిల్ బుక్. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, జే క్యాపిటల్ లెటర్, బి క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ వన్ హ్యారీ పోటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్. ఇక్కడ చూడండి
ప్రతి ఇక్కడ చూడండి అండ్ దా వచ్చింది, ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ పెట్టడం లేదు, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ కాదు. ఇందులో ఇంపార్టెంట్ వర్డ్సే క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి మనం. ఇంపార్టెంట్ లెటర్స్, ఇంపార్టెంట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ లెటర్ చేయాలి. హ్యారీ, హెచ్, హ్యారీ పాటర్లో హెచ్, పి. నెక్స్ట్ ఫిలాసఫర్స్, స్టోన్. ఇలాగ మనం ఫస్ట్ లెటర్ మనం క్యాపిటలైజ్ చేయాలి. అన్ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ మనం క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ న్యూస్ పేపర్ చూసుకుంటే ద టైమ్స్ ఆఫ్ ఇండియా. సో టీ క్యాపిటల్, టైమ్స్లో టీ క్యాపిటల్, ఇండియాలో ఐ క్యాపిటల్ పెట్టడం జరిగింది. ఇక్కడ 11th వన్లో ఇక్కడ చూడండి సాంగ్స్ అని ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ చూడండి బాగా ఫేమస్ అయింది ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది, లెట్ ఇట్ బీ. చూడండి ఇక్కడ ఈ సాంగ్ యొక్క పేరు ఇది, టైటిల్. లెట్లో ఎల్ క్యాపిటల్ చేసాం, అలాగే ఇట్లో ఐ క్యాపిటల్ చేసాం, బీలో బీ క్యాపిటల్ చేసాం, రైట్. నెక్స్ట్ చూడండి ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఫస్ట్ లెటర్స్ మనం క్యాపిటల్ లెటర్స్ పెట్టాల్సిందే. హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ పీరియడ్స్, ఎగ్జాంపుల్స్ World War II, the Renaissance, the Industrial Revolution, all first letters must be capitalized. Next one, compass directions when part of a proper name. చూడండి సౌత్ ఇండియా, నార్త్ అమెరికా, ఈస్ట్ ఏషియా, ఇలాంటి సందర్భంలో మనం చేయాలి. కానీ ఇక్కడ స్పెషల్ కేసు ఏంటంటే బట్ నాట్ క్యాపిటలైజ్డ్ వెన్ షోయింగ్ డైరెక్షన్, అంటే నార్త్, సౌత్, వెస్ట్ ఇలాంటప్పుడు మనం పెట్టాల్సిన అవసరం లేదండి. వీటి ముందు మనం వాడాల్సిన అవసరం లేదు. సౌత్ చూడండి, సౌత్, వెస్ట్, నార్త్ ఇలా వచ్చేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ సౌత్ ఇండియా ఇలాంటి వెన్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాపర్ నేమ్ అయ్యేటప్పుడు మనం పెట్టాలి. సౌత్ ఇండియా, నార్త్ అనకుండా నార్త్ అమెరికా, అలాగే ఈస్ట్ అనుకోండి ఈస్ట్ ఏషియా, ఇలాంటి సందర్భంలో మనం క్యాపిటల్ లెటర్స్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ద ఫస్ట్ వర్డ్ ఇన్ ఏ కొటేషన్. టైమ్ ఈజ్ ప్రెషియస్, ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఆర్ యూ రెడీ. అంటే ఇక్కడ మన కొటేషన్ మార్క్స్ ఉన్నాయి చూడండి డైరెక్ట్ స్పీచ్లో. సో వీటిలో ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్ అని చెప్తున్నారు తను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గత ప్రశ్న పత్రాలు ఇచ్చిన ప్రశ్నలను స్టడీ చేద్దాం. టేక్ ద ఫస్ట్ వన్. We use to enclose the exact words of a speaker, a quotation or sayings. We use to enclose the exact words of a speaker. Let's one, for example, he said. ఈయన ఒక ఎగ్జాక్ట్ వర్డ్స్ ఎందులో పెడతాం జనరల్గా, ఐఎమ్ హ్యాపీ అని ఉందనుకోండి. ఈ ఐ ఆమ్ హ్యాపీ అనేది స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం ఎందులో పెట్టాం, ఇన్వర్ట్ కామర్స్లో పెట్టాం. సో రైట్ వన్ ఈజ్ అదే కొటేషన్ మార్క్స్లో పెట్టాం మనం. సో ద రైట్ వన్ ఈజ్ కొటేషన్ మార్క్స్. ఇంకేముంది, పారెంథసిస్ ఉంది, ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో బ్రాకెట్స్లో వాడతాం. సెమీకోలన్ తీసుకుంటే ఇది ఎప్పుడు వాడతాం, ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి వాడతాం. అసలు ఎట్టి పరిస్థితులు ఇది కాదు. నెక్స్ట్ వన్, అపాస్ట్రఫీ ఎప్పుడు వాడతాం, పొజిషన్ తెలియజేయడం కోసం వాడతాం. రాజూస్ పెన్ అలాంటప్పుడు, అలాగే కాంట్రాక్షన్స్కి వాడతాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు కాదండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కొటేషన్ మార్క్స్. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ డస్ దిస్ సైన్ స్టాండ్ ఫర్. చుక్కలు ఉన్నాయండి, ఇలా పెడతారు, డాట్స్ పెడతారు ఇలాగా. సో ఇలా ఉంటే ఏంటి అని చెప్పాను బిగినింగ్లో, ఎలిప్సిస్. దిస్ వన్ ఈజ్ ఎలిప్సిస్. అపాస్ట్రఫీ ఇలా ఉంటుంది, హైఫెన్ ఇలా ఉంటుంది, కోలన్ ఇలా ఉంటుంది, పైన డాట్ కింద డాట్ ఉంటుంది, కోలన్. ఓకే, సో ఎలిప్సిస్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఎ హైఫెన్. హైఫెన్ ఎప్పుడు వాడతాం, ఇట్ జాయిన్స్ వర్డ్స్. ఎక్కడ చూడండి ఇది, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫుల్ స్టాప్, దిస్ ఇస్ ద రాంగ్ వన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద డాష్, దిస్ ఈస్ ఆల్సో రాంగ్ వన్. It is used to connect the parts of a compound word. This is the right one. It joins words. So it is used to show omission of a letter. ఇది కూడా రాంగ్ అండి. అపాస్ట్రఫీ వాడతాం, లెటర్ ఒమిషన్ చేయాలంటే అపాస్ట్రఫీ వాడతాం. చూడండి, ఐ ఆమ్, ఇక్కడ లెటర్ ఒకటి ఒమిట్ అయింది, ఏ లెటర్ ఏ ఒమిట్ అయింది ఇక్కడ. సో ఐమ్ అనేటప్పుడు మనం ఇక్కడ ఏని ఒమిట్ చేస్తాం రాసామాట. ఆ కాంట్రాక్షన్లో వాడతాం, అది ఏం వాడతాం మనం, అపాస్ట్రఫీ వాడతాం. సో ఐఫెన్ దానికి వాడడం, ఐఫెన్ వాడేది ఏంటంటే ఇట్ జాయిన్స్ వర్డ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు చూడండి. అంటే 3 కరెక్ట్ ఇక్కడ చూడండి. విత్ రిగార్డ్ టు కాలన్ సంబంధించి, కాలన్ అంటే 2 చుక్కలు ఉంటాయి. ఓకే, ఇట్స్ ఆఫెన్ యూజ్డ్ బిఫోర్ అన్ ఎక్స్ప్లెనేషన్. కాలన్ దేనికి వాడతాం,
లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇంకా ఎక్స్ప్లెనేషన్ కోసం, నెక్స్ట్ కొటేషన్ ముందు కూడా వాడతాం. ఎవరైనా స్పీకర్ చెప్పే కొటేషన్ ముందు కూడా మనం వాడతాం. సో ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ బిఫోర్ అన్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఇట్ ఇంట్రడ్యూస్ ఏ లిస్ట్, ఇది కూడా రైట్ ఆప్షనే. ఇట్స్ యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ పొజెసివ్స్, దిస్ ఈస్ ద రాంగ్ వన్. లాస్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై నేమ్ ఆర్ ఎ షార్ట్ ఫ్రేజ్, ఇది కరెక్ట్. మన కొటేషన్ మనకి హీ సెడ్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పాం మనం. ఆ కొటేషన్కి తప్పనిసరిగా మనం కొటేషన్ మార్క్స్ వాడతాం. దాని ముందు మనం కాలన్ వాడతాం. సో 1, 2, 4 ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. సో రాంగ్ ఆప్షన్ ఏదైనా థర్డ్. సో ఇదే మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ సెంటెన్స్ ఈజ్ పంక్చువేటెడ్ కరెక్ట్లీ? మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్, ఏదో కరెక్ట్గానే అనిపిస్తుందిగా మనకి. సెకండ్ వన్ చూడండి. మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్, ఇక్కడ కామా పెట్టారండి, తప్పు. మిరాక్యులస్లీ ఇక్కడ సెమీకోలన్ పెట్టారు. హీ సర్వైవ్డ్ ద క్రాష్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వన్. మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వన్. మనం కామా ఎప్పుడు వాడతామంటే లిస్ట్ని సెపరేట్ చేయడం కోసం, వర్డ్స్ని సెపరేట్ చేయడం కోసం, అదే వర్డ్స్ ఆర్ ఇంట్రడక్టరీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అని చెప్పాను చూడండి, వాటిని మనం సెపరేట్ చేయడం కోసం వాడతామని చెప్పాం కామా. అలాగే క్లాజెస్ని సెపరేట్ చేయడం కోసం మనం కామా వాడతాం. ఇక్కడ చూడండి, ఇది ఇంట్రడక్టరీ వర్డ్ అనమాట. ఈ మిరాక్యులస్లీ తర్వాత మనం కామా పెట్టాలి, ఇది కరెక్ట్. ఇది తర్వాత చూడండి, ఇక్కడ ఒక కామా పెట్టారు, ఇది రాంగ్. ఇది నెక్స్ట్ మిరాక్యులస్లీ సెమీకోలన్ పెట్టారు. సెమీకోలన్ ఇండిపెండెంట్ క్లాజ్ని జాయిన్ చేయడానికి వాడుతుంది తప్ప ఇక్కడ ఓన్లీ ఒకే ఒక క్లాజ్ ఉంది, అది ఈ సర్వైవ్డ్ ద ట్రూత్ అని ఒకటే ఇచ్చారు. 2 క్లాజులు ఉండాలి ఇక్కడ కనీసం. తర్వాత చూడండి, మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ సెమీకోలన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా రాంగ్ రాంగ్ సెంటెన్స్, ఇది కూడా రాంగ్ పంక్చువేషన్ ఇక్కడ ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజెస్ క్యాపిటలైజేషన్ కరెక్ట్లీ? ఇక్కడ చూడండి, క్యాపిటలైజేషన్ మీద క్వశ్చన్ అడిగారు. ఇంతవరకు మనకి దేని మీద క్వశ్చన్స్ అడిగారు? పంక్చువేషన్ మీద అడిగారు. ఇప్పుడు మనకి క్యాపిటలైజేషన్ మీద అడుగుతున్నారు. చూడండి, హ్యావ్ యూ మెట్ మిస్టర్ చైర్మన్ ఆన్ ట్యూస్డే? చూడండి, ఇక్కడ మనకి క్యాపిటలైజేషన్ రూల్స్ ప్రకారంగా ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇది లేదు, తీసేయండి ఇంకా. సో ఈ 2, 3, 4 ఆప్షన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టారు, బాగానే ఉంది. హ్యావ్ యూ మెట్, ఇలా చూడండి, ఒక వ్యక్తి చైర్మన్ అన్నారు, ఇక్కడ సి క్యాపిటల్ లెటర్ ఉండాలండి. అలాగే ఈ చైర్మన్ సంబంధించి ఈ పదవి ఉంది, చైర్మన్ అనేది సి క్యాపిటల్ లెటర్ ఉండాలి. చీఫ్ మినిస్టర్, చైర్మన్, ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మన ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. అలాగే వాటి ముందున్న టైటిల్స్ డాక్టర్, మిస్టర్, మిస్సెస్ అని ఇందాక చెప్పుకున్నాం మనం. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇక్కడ ఈ 2 లేవండి. అలాగే ట్యూస్డే ఉందండి, ఇది కూడా వీక్స్కి సంబంధించి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రావాలి, ఇది కూడా రాంగేనండి. ఇచ్చుంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చారు, టైటిల్ క్యాపిటల్ ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు, బట్ ట్యూస్డే ఇవ్వలేదండి. సో ఇది కూడా ఇది కూడా రాంగే. ఇక్కడ హెచ్ క్యాపిటల్ లెటర్ వచ్చింది ఫస్ట్ లెటర్, తర్వాత టైటిల్ వచ్చిందండి, తర్వాత చైర్మన్ వచ్చింది, ట్యూస్డే టీ వచ్చింది. సో దిస్ ఈస్ ద రైట్ వన్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. హీ రోట్ God, if you don't help me, my family and I will go hungry this year. సో ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. సో ఇలాంటప్పుడు మనం తప్పనిసరిగా హీ రోడ్ తర్వాత మనకి ఏం రావాలి? కామా రావాలి ఇక్కడ. సో రాలేదంటే ఇది రాంగ్ వన్ అండి. ఇక్కడ ఇన్వర్ట్ కామర్స్ పెట్టారు, బాగానే ఉంది. కొటేషన్ మార్క్స్ పెట్టారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ కామా రాలేదు, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టారు. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. సో ఫస్ట్ వన్ వదిలేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి గాడ్, హీ రోట్, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇన్వర్ట్ కామర్స్ పెట్టారు. ఇది స్పీకరు, ఇక్కడ హీ రోట్ కరెక్ట్గా ఉంది. బిగినింగ్లో వచ్చింది కాబట్టి ఇది కూడా స్పీకర్స్ వర్డ్స్ బిగినింగ్లో వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టారు, జీ క్యాపిటల్ లెటర్ పెట్టారు. తర్వాత ఇవన్నీ కూడా స్పీకర్స్ వర్డ్సే. ఇది గాడ్ అనేది కూడా స్పీకర్ వర్డే. తర్వాత ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్, ఇది కూడా స్పీకర్ వర్డే. సో ఇక్కడ మనకి ఇన్వర్ట్ కామర్స్ పెట్టాలి, కొటేషన్ మార్క్స్ పెట్టారు. సో మోస్ట్లీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చూడక్కర్లేదు. నెక్స్ట్ వన్ చూడండి, హీ రోట్ అని బట్టి సెమీకోలన్ పెట్టారండి.
సో సెమీకోలన్ ఇక్కడ మనకు అక్కలేదు, ఎందుకంటే ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిన్ చేయడం తప్ప ఇక్కడ మనకు వాడరు సెమీకోలన్. ఇది రాంగ్ అండి ఇక్కడ. నెక్స్ట్ వన్ హీ రోట్ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టారు, ఇది కూడా రాంగే. సో మనం ఈ 3 చూసుకుంటే క్లియర్గా రాంగ్ అని తెలిసిపోతుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ యూజింగ్ ద సెమీకోలన్. సెమీకోలన్ ఎప్పుడు వాడతాం మనం? ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి అని ఉన్నది. ఇక్కడ చూడండి, హీ వర్క్డ్ హార్డ్, హీ ఫెయిల్డ్. సో బోత్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ చూడండి, హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ ఫెయిల్డ్. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. ఇక్కడ చూడండి, మనం 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసేట మధ్యలో మనం కంజంక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సెమీకోలన్ పెట్టారు, ఇక్కడేమో సెమీకోలన్ పెట్టారు, ఇక్కడేమో కామా పెట్టారు. అసలు ఇది సెమీకోలన్ సంబంధించింది కాబట్టి ఈ 4th వన్ కాదు. ఇక్కడ 3 చోట్ల పెట్టారు. కానీ ఏం చేశారు, ఇక్కడ సెమీకోలన్ పెట్టిన తర్వాత ఇంకా మనం ఏ కంజంక్షన్స్ వాడకూడదు. ఇక్కడ ఎండ వాడేసారు, ఇక్కడ బట్ట వాడారు కాబట్టి ఈ 2 తీసేయండి ఇంకా. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. హీ వర్క్డ్ హార్డ్, దిస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్లాస్. హీ ఫెయిల్డ్, దిస్ ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్ క్లాస్. సో ఇక్కడ వీటిని కనెక్ట్ చేయడానికి వాడారు ఇక్కడ సెమీకోలన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్, ఫస్ట్ వన్. ఈ ప్రశ్నలో మనకి కరెక్ట్ పంక్చువేషన్ అంటే చూడాలండి. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే, కామా డాక్టర్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారండి, క్లియర్గా తెలుస్తుందండి. 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు, రాంగ్ వన్ అని. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే, డాక్టర్. ఇక్కడ డి క్యాప్ లెటర్ పెట్టారండి, అలాగే ఇక్కడ ఏ కామా లేదు, ఏం లేదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే, నెక్స్ట్ డేకి ముందు స్నేక్ ముందు కామా పెట్టారండి, ఇది కూడా రాంగే. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే, డాక్టర్. అది ఇక్కడ సెపరేట్ చేయాలి. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే, డాక్టర్. సో డాక్టర్ని ఇంట్రొడక్టరీ వర్డ్, ఇది డాక్టర్, ఇదంతా స్పీకర్స్ వర్డ్స్. ఇక్కడ మనం సెపరేట్ చేయాలి, ఇక్కడ కామా పెట్టాలి. దిస్ ఈజ్ ద రైట్ వన్ అంటే 4th వన్. నెక్స్ట్ వన్ చూడండి, ద బాయ్ ఈజ్ మై నైబర్ విత్ లాంగ్ హెయిర్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఇక్కడ అడిగారు చూడండి, మళ్ళీ పంక్చువేషన్ మీద అడిగారు. సో ద బాయ్ ఈజ్ మై నైబర్ విత్ లాంగ్ హెయిర్. నో, ద బాయ్ విత్ లాంగ్ హెయిర్ ఈజ్ మై నైబర్, రాంగ్. ద బాయ్ ఈజ్ మై నైబర్, ఇక్కడ మళ్ళీ సెపరేట్ చేశారు, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ద బాయ్ విత్ లాంగ్ హెయిర్ ఈజ్ మై నైబర్. ఇక్కడ చూడండి, ద బాయ్ ఈజ్ మై నైబర్ బట్ విత్ లాంగ్ హెయిర్. దీన్ని సెపరేట్ చేసి ఇంట్రొడక్టరీ వర్డ్, దీన్ని సెపరేట్ చేశారు. ద బాయ్ విత్ లాంగ్ హెయిర్ ఈజ్ మై నైబర్. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి, చూడండి. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్. ఇక్కడ మనం పంక్చువేషన్ చూడాలి, క్యాపిటలైజేషన్ చూడాలండి. జాగ్రత్తగా చూడండి. ఐఎమ్ నాట్ ష్యూర్, హీ సెడ్, బాగానే ఉంది, కామా పెట్టారు, కొటేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ కామా పెట్టారు, సరిపోయింది. హీ సెడ్ తర్వాత మళ్ళీ ఇదంతా కూడా స్పీకర్స్ వర్డ్స్ అనండి అన్నీ కూడా. సో అన్ని కొటేషన్ మార్క్స్లు ఉన్నాయి. తర్వాత సీ సెట్ తర్వాత కామా రావాలి, వచ్చింది, ఇది కూడా సరిపోయింది. వెన్స్డే డబ్ల్యూ క్యాప్ లెటర్ ఉండాలి, సరిపోయింది. ఫస్ట్ లెటర్ ఐ క్యాప్ లెటర్ ఉండాలి, సరిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, ఐఎమ్ నాట్ ష్యూర్, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారండి, హీ సెడ్ అని పెట్టారు, కామా పెట్టారు. కామా పెట్టిన తర్వాత ఇదంతా తను చెప్పింది కాబట్టి ఇన్వర్ట్ కామాస్ ఉండాలి, ఎక్కడ లేవండి ఇన్వర్ట్ కామాస్, ఇక్కడ కొటేషన్ మార్క్స్ లేవు. సో దిస్ ఈజ్ రాంగ్. ఐఎమ్ నాట్ ష్యూర్, ఇది కూడా స్పీకర్స్ వర్డ్స్ కాబట్టి ఇక్కడ కూడా కొటేషన్ మార్క్స్ రాలేదు. ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చారు, ఐ ఎప్పుడు కూడా ఇండివిజువల్గా మధ్యలో వచ్చిన స్టార్టింగ్లో వచ్చిన క్యాప్ లెటర్ రావాలి, కానీ ఇది కూడా రాంగే. సో చూడండి, ఐఎమ్ నాట్ ష్యూర్, ఇక్కడ కామా పెట్టారు, మళ్ళీ హెచ్ క్యాప్ లెటర్ పెట్టారు. సో ఇది రాంగ్ అండి, ఇక్కడ కూడా కొటేషన్ మార్క్స్ లేవు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ క్యాపిటలైజేషన్ అండ్ పంక్చువేషన్ సంబంధించి. మీ కామెంట్స్ ప్లీజ్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.